సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక సాధికారిక యాత్రలో ఎంపీ పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్నారు. రాబో 2024 ఎన్నికల్లో ఒక్కొక్క టీడీపీ నాయకులకు మంటలు పుడతాయంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్తో మా ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార యాత్ర ఒక జైత్రయాత్రగా కొనసాగుతోంది. ఈ సామాజిక సాధికార యాత్రకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సామాజిక యాత్రకు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరిగిందో వాళ్ళకు ప్రజలకు వివరించుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ నందిగామ సురేష్ ఉన్నారు. ఆయన అడిగిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సామాజిక సాధికార యాత్ర ఎలా కొనసాగుతోంది? మీరు చూస్తున్నారు కదా, అద్భుతంగా జరుగుతూ ఉంది. మీరు కూడా చెప్తా ఉన్నారు అద్భుతంగా జరుగుతూ ఉందని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల పాలనకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అది కనిపిస్తూ ఉంది బస్సు యాత్రలో. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరిగింది అంటున్నారు? ఖచ్చితంగా అండి. గతంలో ఏ నాయకుడు చూసినా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎవరో కూడా ఎటువంటి మేలు చేయకపోగా ఎంతో చేశామని చెప్పుకున్నారు. కానీ ఎక్కడ ఏమీ చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి మేలు జరిగింది. అందులో మంచి మనసున్న నాయకుడు ఎవరికైనా ఏమైనా చేయాలి అంటే ఒక అడుగు ముందు కాదు 4 అడుగులు ముందుకేసైనా రిస్క్ అయినా ఫేస్ చేసి అది ప్రజలకు మేలు చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడలేదు. కాబట్టి వాళ్ళు ఇంత గొప్పగా జరుగుతూ ఉంది. రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఎలా ఉండబోతోంది? చూస్తారు కదా, ఒక్కొక్కడికి టీడీపీ నాయకులు వాళ్ళందరికీ మంటలు పుడతాయి. చూస్తారు మీరు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకులకు మంటలు పుడతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అని చెప్పి ఎంపీ నందిగామ సురేష్ గారు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సామాజిక సాధికార బస్ యాత్రకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతారని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని చెప్పి ఎంపీ నందిగామ సురేష్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 న్యూస్ కడప.